అలాగే వచ్చి మరలా ప్రాణం పెడతాడనుకునే ఒక అపోహలో గనక మనం ఉంటే మోసపోతాం, విడిచిపెట్టబడతాం. దేవుని యొక్క రాకడ సమీపంగా ఉందని, దేవుడు ఏ క్షణమైనా రావటానికి సిద్ధపడి కలిగిన దేవుడుగా ఉన్నాడని మనము గుర్తించాలి కదా. దేవుని యొక్క రాకడ సమీపంగా ఉంది. జరుగుతున్న పరిణామాలన్నింటినీ కూడా మనము గమనించుకుంటూ కదా, దేవుడు వాక్యం ఏమని చెబుతుంది, మెలకువ కలిగి ప్రార్థన చేయండి అని చెప్పేసి ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్నారు కదా. మెలకువ కలిగి ప్రార్థన చేయమని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్నారంటే మీరు నిద్రపోకుండా ఉండమని, లేదంటే నైట్ అంతా మెలకువగా ఉండమని కాదు దాని అర్థము. జరుగుతున్న పరిణామాలన్నింటినీ కూడా మీరు చూడండి, గమనించండి. జరుగుతున్న పరిణామాలన్నీ కూడా గమనించుకుంటూ ప్రపంచం ఏ విధంగా ముందుకెళ్తుంది, ప్రపంచ దేశాల్లో ఎలా ఉన్నాయి, దేశం మీదకి దేశం యుద్ధానికి కాలుదూతుంటే, మనుషుల మధ్య ప్రేమ సల్లారిపోయి స్వార్థం పెరిగిపోతుంటే, తిండిబోతుతనం తిరుగుబోటుతనం పెరిగిపోతుంటే, వ్యభిచారం నోవాహు దినాల్లో జరిగినట్టుగా జరుగుతుంది కదా. దీనంతటినీ కూడా మనం గుర్తించకుండా ఇంకా దేవుడు స్వస్థపరుతగే వచ్చాడని, ఇంకా దేవుడు స్వస్థతలు చేసేవాడుగానే ఉన్నాడని, ఇంకా దేవుడు మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడని. నిజమే, దేవుడు ప్రేమిస్తున్నాడు కాబట్టే తన యొక్క రాకడ ఇంకా ఆలస్యమవుతుంది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కానీ మనము అనుకోని సమయంలో దొంగవలే ప్రభు రాకడ సమీపిస్తే అప్పటి మన జీవితం ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఒక్కసారి పరిశీలన చేసుకుందాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిచ్చినట్లుగా కదా, మనము దేవుని యొక్క వాక్యాన్నే మనకు అనుగుణంగా మార్చేసుకుని కొన్ని ఎత్తేసుకుని దాంట్లో నుంచి దేవుని యొక్క ఆజ్ఞల్ని ఇష్టానుసారంగా బతుకుతుంటే, ప్రతిదానికి కూడా దేవుని వాక్యములో ఒకటి కలిపినా ఒకటి తీసివేసినా సరే దానికి లెక్కప్ప చెప్పాలి. ఇష్టానుసారంగా మనము జీవించుకుంటూ వెళ్ళిపోతే కుదరదు కదా. వ్యభిచారం ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడితనం అయిపోయింది, చిన్న పెద్ద తేడా లేనితనం అయిపోయింది. ఇలాగ భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. మరి ఆనాడు దేవుడు సెలవిచ్చి నోవాహు గారికి తన యొక్క ప్రత్యక్షతనిచ్చి, కట్టుకో, నీ జీవితాన్ని నీ కుటుంబాన్ని కాపాడుకుంటావు, అది మాత్రమే కాకుండా నీతో అనేకమైన జీవరాశులను కాపాడుతామని చెప్పేసి సెలవిచ్చినప్పుడు నోవాహు గారు దేవుని మాట ఇన్నవాడిగా ఉన్నాడు. మరి నేటి దినాల్లో ప్రతి మనిషికి, ప్రతి కుటుంబంలో దేవుడు తట్టి చెబుతున్నాడు, ప్రతి హృదయము దగ్గర, ఇదిగో నేను తలుపు నద్ద నేనుంచున్నాను, ఎవడైతే నా స్వరము విని తలుపు తీస్తాడో వాడితో కలిసి నేనును, నాతో కలిసి వాడును కలిసి భోజనం చేస్తామని చెప్పేసి ప్రభువైన యేసుక్రీస్తు సెలవిస్తున్నట్టుగా దేవుడు మన హృదయాలను తట్టుతున్న సంగతి కూడా మనం మర్చిపోతున్నాం. ఇష్టానుసారమైన జీవితాలు జీవిస్తున్నాం.